మొన్న ర్యాండమ్‌గా యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో చూసానండి. ఒక ఆవిడ దోస పిండి మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని టైట్‌గా మూత పెట్టారండి. ఆ నైట్ పెట్టి పడుకున్నారంట. మిడ్‌నైట్‌కి ఆ పిండంతా పొంగిపోయి డబ్బాలోంచి పెద్ద సౌండ్ వచ్చి ఆ పిండంతా బయట గోడ మీద కింద నేల మీద పడిపోయిందనమాట. అలా జరగకుండా కొన్ని టిప్స్ చూద్దామండి. ఫస్ట్ పిండి నానబెట్టేటప్పుడు ఇలా పెద్ద గిన్నె తీసుకోవాలండి. గిన్నెలో హాఫే పిండి ఉండాలి, మిగతా హాఫ్ ఖాళీగా ఉండాలి. డబ్బాలో పెట్టద్దు, ఇలా గిన్నెలో మాత్రమే పెట్టండి. ఇక్కడ మినపప్పు కొర్రలు కలిపిన పిండి పెద్ద గిన్నెలో వేసానండి. మరో గిన్నెలో మినపప్పు బ్రౌన్ రైస్ కలిపిన పిండి వేసాను. నైట్ పప్పు నానబెట్టి మార్నింగ్ మిక్సీ పట్టాను. 6 అవర్స్ తర్వాత అది పొంగిందండి. డే టైం వల్ల ఇలా చెక్ చేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని ఒక బాక్స్ లో వేసేసుకోవచ్చు. బాక్స్ లో కూడా పైన కొంచెం స్పేస్ ఉంచి మూత పెట్టానండి. అవి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చండి. ఇంకొక టిప్ ఏంటంటే పిండి గిన్నె కింద ఇలా ప్లేట్ పెట్టుకోవడం వల్ల పిండి పొంగి అందులోనే పడుతుందండి. అందువల్ల కౌంటర్ టాప్ కూడా మనం క్లీన్ చేసుకోక్కర్లేదు. మిగిలిన పిండి ఆ రోజు నైట్ వేసేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్ లో అయినా పెట్టేసుకోవచ్చు. చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి షేర్